భవానీ 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 అక్క ఏమైందక్క? వాళ్ళు దొరకలేదా? దొరికితే వెంటొచ్చేవాళ్ళు కదా భవానీ. వాళ్ళు దొరకలేదా అని అడగడానికి ముందు వాళ్ళు ఉండడానికి, ఉండకుండా వెళ్లిపోవడానికి కారణం ఎవరో తెలుసా? ఎవరక్క? తెలీదా? ఎవరో ఏంటో నన్ను. భవానీ, ఇంకా అబద్ధం చెప్పి తప్పించుకోవాలని చూడకు. నువ్వు కూడా ఈ ఇంటి కోడలువేనన్న సంగతి మర్చిపోయి దిగజారి ప్రవర్తించావు. అక్క నన్ను అలా పిలవకు. నువ్వు ఆ అర్హత కోల్పోయావు. నేనేం చేయలేదక్కా. చేశావు. పార్వతి రూపంలో ఉన్న సౌందర్యం నువ్వు చూశాక చైత్రతో గొడవ పడుతుందని నాకు చెప్పి నువ్వు చెయ్యాల్సిన దారుణాలన్నీ అన్ని చేస్తూ వచ్చావు, అవునా? నేనా? మాట్లాడకు భవానీ. మాట్లాడకని చెప్పి నా మీద నిందలేస్తే ఎలా అక్కా? నార్మల్. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి. వయసు పెరుగుతున్నా ఇంగిత జ్ఞానం లేకుండా పోయింది నీకు. సౌందర్యని ఇంటికి తీసుకురాకుండా ఈ ఊరే వదిలి వెళ్లిపోవాలని ప్రయత్నించావు. దాని వెనకున్న నీ దురుద్దేశం ఏంటో చెప్పు. అయ్యో దేవుడి మీద ఒట్టక్క, నాకే ఉద్దేశం లేదు. వాళ్ళని ఇంటికి రాకుండా చేయాలని చూసావు. ఇంటికొచ్చిన సౌందర్యని గిరానికి కనబడకుండా మేనేజ్ చేశారు. అదేంటి బావా, అలా ఎందుకు చేస్తావు? అచ్చం అలాగే ఉన్నా మనవాళ్లేమో అని చెప్పి నువ్వు గాని నేను గాని ఏ రోజు డౌట్ పడలేదు. అనుమానపడింది భవానీ. సంతోషపడాల్సింది పోయి సమస్యలు తెచ్చిపెట్టింది. మేడం, ఆ రోజు మనం గని ఇంటికి వెళ్ళినప్పుడు కూడా పార్వతి ఫోటో కనపడకుండా అతను మేనేజ్ చేశాడనుకుంటా. నువ్వు ఉండవయ్యా, మధ్యలో మాట్లాడితే అక్క కోపం పెరిగిపోతుంది. మీకు నిజం ముందే తెలిసినా దాచిపెట్టి తప్పు చేశారు మేడం. నేనేమంత లోతుగా ఆలోచించలేదు. షట్ అప్. నీ మొబైల్లో సౌందర్య ఫోటో కనబడితే అది పార్వతి ఫోటో అని అబద్ధం చెప్పావు, అవునా? అక్క అది నువ్వింకా చీపురు గంగా భవానీలాగే ఉన్నావు తప్ప ఘట్టమనేని గంగా భవానీలాగా ఈ కుటుంబం కోసం తాపత్రయం, ఆరాటం, పోరాటం ఏమి చేయకుండా కేవలం నన్ను మోసం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నావు. ఎందుకు ఎందుకు భవానీ ఇది? సౌందర్య గొడవ పడిందనే భవానీ అలా చేసింది. అవునక్క. మభ్య పెడితే మర్చిపోయే విషయం కాదిది. ఎందుకు ఇలా చేసావో చెప్పు. పని మనిషి పార్వతి ఇంటికి పెద్ద కోడలైందని సౌందర్య నా కంటపడితే ఈ ఇంటికి కోడలవుతుందేమోనని ఆలోచించావు కదూ. నువ్విలా చేసినందుకు శిక్షగా నా పార్వతి రూపంలో ఉన్న సౌందర్యని నువ్వే వెతికి ఇంటికి తీసుకురావాలి. అలా చెయ్యకపోయావో నువ్వు ఈ ఇంట్లోనే ఉండవు. నీకెక్కువ సమయం లేదు. వాళ్లతో కలిసి వస్తావో కూడా ఎవరినైనా తీసుకుని వెళ్లిపోతావో నీ ఇష్టం. 48 గంటల్లో సౌందర్య నా కళ్ల ముందుండాలి. వెళ్ళు వెళ్ళు. శేఖర్. మేడం, భవానీ వెతుకుతుందో, వెతికినా హాని తలపెడుతుందో తెలీదు. మీరు కూడా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. తప్పకుండా మేడం. గని వాళ్ళని మేం కూడా వెతుకుతాం. ఎస్ గ్రాని, వాళ్ళెక్కడున్నా మేం తీసుకొస్తాం. మళ్ళీ నీ మొహంలో సంతోషం చూస్తాం. ఇది అనాథాశ్రమం అనుకోకండి, మీ ఇల్లు అనుకోండి. అభి వచ్చాక మిగతా ఏర్పాట్లు చూస్తాడు అంకుల్. ఇంకేం దిగులొద్దు గాని అభి చెప్పినట్టే చేస్తాడు. మనం ఇక్కడికి వచ్చి ఇంకొకరికి భారం కాలేదు కదా. అలా అనుకోకండి అంకుల్, ఆశ్రయాన్ని కల్పించడమే మా ఉద్దేశం. కొన్ని రోజులు మీరేం ఆలోచించకుండా ఉండండి మావయ్య. ఏం జరగాల్సుంటే అదే జరుగుతుంది.
నేను అది చెప్పాను. టీ గాని కాఫీ గాని తీసుకొస్తానండి. ఎవరో ఏదో చేస్తారన్న భయం వదిలేయండి మామయ్య. సౌందర్య భవిష్యత్ అంటారా? మేమంతా ఉన్నాం కదా, ఫ్రెండ్ అలా వదిలేస్తామా? రే సూర్య, ఎక్కడున్నారా? లోపల ఉన్నారు. సౌందర్య వాళ్ళ నాన్నకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదనుకుంటా. ఏం మాట్లాడడం లేదు. ఊరు వదిలి వెళ్ళిపోవడమే మంచిదనుకుంటున్నాడేమో. సరే, నేను మాట్లాడతాను. పద. అయ్యా, నువ్వు కొన్ని వాటర్ తాగు. ఆ, మా ఫ్రెండ్ అభి అంకుల్. నేను చెప్పినా కదయ్యా, తన వల్లే నేను పాస్ అయినని. ఈ బాబు ఆ రోజు పనిందని వెళ్ళిపోయినాడే, నువ్వు చొక్కా మీద టీ పడిందని కడుక్కోనికి పోయినావే, అప్పుడు చూడలేదయ్యా. ఆ యాలి ఈ బాబు కూడా మన ఇంటికి వచ్చిండు. అభినా? అవును అంకుల్. ఎందుకలా అడుగుతున్నారు? కంగారు పడుతున్నారేంటి అంకుల్? ఏం లేదు బాబు, ఏం లేదు. నేను నా కుటుంబం ఇక్కడ ఉండకూడదు. ఈ పట్టణం వదిలి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఏమైంది కని? వద్దమ్మా, నన్ను ఒప్పించాలని ప్రయత్నించొద్దు. దయచేసి నా మాట ఇన్ని తల్లి. మనం ఇక్కడ ఉండొద్దు. సాయం చేసేవాళ్ళు ఉన్నారు, కానీ ఇక్కడుంటేనే ప్రమాదం ఎక్కువని అర్థమైంది. అంకుల్, భయపడకండి. ముందు మీరు రిలాక్స్ అవ్వండి. అట్లా బెదిరిపోతున్నావేందయ్యా? ఆంటీ, మీరు ఇక్కడ క్షేమంగా ఉండేలా నేను చూసుకుంటాను. దేనికి ఏ లోటు రాకుండా నేను చూస్తాను. ఈయన ఇనాల కదా బాబు. అంకుల్, వినండి అంకుల్, నమ్మండి. సౌందర్య మీద ఈగ కూడా వాళ్ళనివ్వను. ఆ దేవుడు రాసిన విధిరాతను ఎదిరించలేను. పారిపోవడమే మంచిది. నువ్వు కన్నీళ్లు తెచ్చుకోకు. ఏడుపు మొహంతో ఏం బాగుండవు. అర్థమైందా? నవ్వమంటవా? పాగలుదాన్ని అనుకుంటారు. హలో, సౌందర్య అంటే అల్లరి, ఉత్సాహం, పెంకితనం. అవి నీలో మిస్ అవ్వకూడదు. నువ్వెప్పుడూ హ్యాపీగా ఉండాలి. నా దగ్గరే ఉండాలి. ఉండేలా చేస్తాను. నువ్వేం చేస్తావో తెలీదు. నీ నీడనే ఉండాలి. మా నాన్న పడ్డ బాధకు ఆ భవానికి గుణపాఠం చెప్పాలి. ఘట్టమనేని అఖిలాండేశ్వర్ గారి దగ్గరికి వెళ్ళి ఆమెకు తెలియకుండా చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఇదంతా గనికి తెలవకుండా తన మనసు నొచ్చుకోకుండా చెయ్యాలబి. మా పార్వతత్త ఆత్మకు శాంతి కలిగేలా ఆ భవాని వాళ్ళకి బుద్ధి చెప్పాలి. తొందరపడకు సౌందర్య, కొంచెం ఓపిక పట్టు. నువ్వు ఎవరో ఘట్టమునేని అఖిలాండేశ్వర్ గారికి తెలియకూడదు. మీ నాన్నని ఒప్పించేదాకా తెలివిగా ప్రవర్తించాలి. అఖిలాండేశ్వరి గారు మిమ్మల్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లాలని ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో, వాళ్ళ కంపెనీలో డబ్బులు కొట్టేసిన దొంగను పట్టుకోవాలని అంతే కసిగా కూడా ఉంది. ఇప్పుడు ఆ దొంగేడున్నాడు? నేనే ఆ దొంగని. అభి, నన్నే దొంగనుకో. ఆ రోజు నువ్వు తీసుకొచ్చిన విగ్ని, మీసాన్ని, గడ్డాన్ని తీసుకుని వాళ్ళ ఇంటికెళ్ళు. మరి నన్ను చూస్తే? నువ్వు ముంతాజ్లా అక్కడికి ముసుగేసుకుని వెళ్ళు. అక్కడ 2-3 రోజులుండేలా ప్లాన్ చేయి. ఈలోపు భవానీనే అంకుల్ దగ్గరకొచ్చి వాళ్ళ ఇంటికి రమ్మని వేడుకునేలా చేద్దాం. నువ్వు సూపర్ అభి. ఏంటే ఇది? ఎక్కువ మాట్లాడితే ముద్దుతోనే నోరు ముయిస్తా. ముందు మీ నాన్న భయాన్ని పోగొట్టాలే. అయ్యా, సౌందర్య వాళ్ళ తల్లిదండ్రులే కదా? అవునయ్యా.
ఈ అనాథాశ్రమానికి ఇంతకాలం తర్వాత నా వాళ్ళు అని తీసుకొచ్చింది మిమ్మల్నే. ఆ బాబుకు నిజంగా ఎవరు లేరా అయ్యా? ఆపదలో ఉన్న వాళ్లను ఆదుకుంటాడు. వాళ్ళు అన్నా అంటారే గాని ఈయనకెవరూ లేరు. ఆ బాబు తల్లిదండ్రులు ఎవరో తెలీదయ్యా. తెలిస్తే ఇక్కడ అనాథలా ఎందుకుంటాడమ్మా? కొన్ని వందల మందికి జీవితాన్నిచ్చాడు. దేవుళ్లాంటి వాడు అనిపించుకోవాలని వాళ్ళ అమ్మా నాన్న వదిలేసిపోయారేమో. ఎక్కడ వదిలేశారు? తెలీదు. 5 ఏళ్ల వయసులో ఈ అనాథాశ్రమానికి వచ్చాడు, ఉండిపోయాడు. బైక్ మెకానిక్ గా పనిచేస్తూనే ఎదిగాడు, చదువుకుంటున్నాడు. బాబాయ్ ఇంకేమైనా పనులున్నాయా? ఇంకేం లేవు బాబు. మీరేంటి అంకుల్ ఇక్కడ నిల్చున్నారు? నీ గురించే అడుగుతున్నారు అభి. నా గురించి తెలుసుకోవాల్సిందేముంది బాబాయ్? మీ అమ్మా నాన్న గురించి నాకేమైనా తెలిస్తే చెప్పమని అడుగుతున్నారు. ఎవరికీ తెలియదు అంకుల్, అనాథని. అందుకేనా మీరు అనుమానంగా? లేదు బాబు, మాకు తెలిసిన వాళ్ళు గుర్తొచ్చి అలా అడిగాను. ఓహ్, నాకెవరూ లేరంకల్. నేనెవరో నాకే తెలియని వయసులో నన్ను అమ్మేస్తున్నారని పోలీసులు కాపాడారు. వాళ్ళు రక్షించారు గాని పోషించలేదు. అందుకే ఇక్కడికొచ్చాను. ఇలా ఎంతసేపు కూర్చున్నా పరిష్కారం దొరకదు భవానీ. బుర్ర పనిచేయట్లేదే. అక్క ఇలాంటి శిక్ష విధిస్తుందనుకోలేదు. దేన్నైతే మనం ఈ ఇంటి దరిదాపులకు రాకుండా చేద్దామనుకున్నామో దాన్నే ఇప్పుడు మనం తీసుకురావాలని ఆర్డర్ వేసింది. మన సమాధుల్ని మనమే కట్టుకోవడం అన్నమాట. ఆల్మోస్ట్ అంతేనే. అక్క మాటలే గుర్తుకొస్తున్నాయే. పార్వతి స్థానంలోనే దాన్ని పెడతానంటుంది. అంటే ఈ ఇంటి కోడల్ని చేస్తుందా? అవునే, అలాగని జరగనివ్వకూడదు. అదంత ఈజీ కాదు. దాన్ని మనం ఇంటికి తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుంటే మన పరిస్థితి దయనీయంగా మారిపోతుందే చైత్ర. అదెక్కడుందని వెతుకుతాం? అదేమైనా వస్తువా లేకపోతే పిల్ల పప్పియా? ఎక్కడుందో ఏంటో. మనవరాలా, దాన్ని ఇంటికి తీసుకొచ్చినా అది ఇక్కడ ఉండకుండా చేయాలి. ఏం చేస్తాం? దాన్ని మనం తీసుకొచ్చినట్టు మాత్రమే అందరికీ తెలియాలి. కానీ దాని భవిష్యత్తు నాశనం చేస్తున్నామన్న సంగతి దాచేయాలి. ఎలా? గనిగాణ్ణి, వాడి ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొస్తే వాడికి భయం పుడుతుంది. వాళ్ళకి పార్వతి ఇంట్లో ఎంత నరకం అనుభవించిందో అంత నరకం సౌందర్య కూడా అనుభవిస్తుందని వాణ్ణి భయపెట్టాలి. ముందదెక్కడుందో తెలుసుకోవాలి. ఆ తర్వాత కథ నేను నడుపుతాను. మొత్తానికి నీకు ఐడియా తట్టిందన్నమాట. ఎస్. బాధ పెడితే మనకి నష్టం, భయపెడితే దానికి లాభం. ఇప్పుడు ఆ సౌందర్య ఎక్కడుందంటావు భవానీ? ఏ ఇంట నీడనుందో ఏంటో. అభి, అభి, సౌందర్య, హే, ఏమైంది? ఏంటి సంతోషం? అనుకున్న పని అయిందా? అభి, చాలా చాలా సంతోషంగా ఉందిరా. నేను 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 ఆ ఇంట్లో చూసినా. నన్ను చూడ్డం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవునభి, నేనెప్పుడు ఊహించింది జరిగింది. అట్లా నేను కల కూడా కనలేదు తెలుసా. ఏంటో అర్థమయ్యేలా చెప్పు సౌందర్య. అఖిలాండేశ్వర్ గారింట్లో నువ్వున్నావురా. ఘట్టమనేని అఖిలాండేశ్వర్ గారి పెద్ద కొడుకు ఘట్టమనేని దేవేంద్ర భూపతి రాజావారు మా మేనత్త భర్త. అచ్చం అలాగే నువ్వున్నావు అభి. నేను ఫోటో చూసిన నన్ను నేనే నమ్మలేకపోయినా. సౌందర్య, నువ్వు చెప్పేది? అవునభి, ప్రేమ కోసం పోరాటం చేసిన దేవ పార్వతులిద్దరూ
చిన్న వయసులోనే దూరంగా వెళ్ళిపోయినరు. అట్లనే వాళ్ళలాగే ఉన్న మనిద్దరం ఇప్పుడిక్కడ కలుసుకున్నాం. ముందు మనం గొడవ పడినాం, ఆ తర్వాత ప్రేమించుకున్నాం. మీ మేనత్త పార్వతి, అఖిలాండేశ్వరి గారి అబ్బాయి దేవేంద్ర ఇద్దరు గొప్ప ప్రేమికులని తెలుసుకున్నాం. ఇప్పుడు వాళ్లే మనమై పుట్టామేమో. ఆ ప్రేమ అజరామమని నిరూపించడానికి ఈ జన్మలో నువ్వు సౌందర్యగా, నేను అభిగా పుట్టావు. ఎన్ని జన్మలెత్తినా గాని నీకోసం నేను, నా కోసం నువ్వు ఉంటావు సౌందర్య. ఆ జన్మలో ఏమో గాని ఈ జన్మలో ఈ రాక్షసి నాకు ప్రేమ దేవతలాగే కనిపించింది. ఇప్పుడు కూడా పోరాటం చేస్తాను నీకోసం, నా సౌందర్య కోసం. గని మాట్లాడద్దు నువ్వు. నిన్ను నమ్మితే ఇలా చేస్తావా? ఏమైంది గని? నా బిడ్డకి స్వేచ్ఛనిస్తే సంతోషంగా ఉంటదనుకున్నాను, కానీ ఇలా చేస్తదనుకోలేదు. అంకుల్, సౌందర్యని మీరు అపార్థం చేసుకుంటున్నారు. నిజానికి వద్దు బాబు, ఇంకేం చెప్పొద్దు. ఇప్పటిదాకా జరిగింది చాలు. మా కళ్ళు గప్పి మీరు చేయాల్సింది చేస్తున్నారుగా. మీ అయ్య నీకోసం ఊరదిలి పోదామనుకుంటే నువ్వు మళ్ళీ ఆ ఇంటికి పోయి లేనిపోని తల్లపులు తెస్తావా? అంటే సౌందర్య అక్కడికి వెళ్ళడం గురించా మీరు మాట్లాడుతుంది? అవును బాబు, దీనికోసమే మేం బతుకుతున్నాం అనుకుంటే ఇది ఇట్ట ఇష్టం వచ్చినట్టు చేసి జరగడానికి ఏదైనా జరిగిందంటే? అలా జరగదంటే బాబు, నువ్వు మమ్మల్ని వేరే ఊరు పంపించి మాకేదో దారి చూపించావనుకుంటే ఇట్టా చేస్తావా? మిమ్మల్ని మోసం చేయాలని కాదంకుల్, మిమ్మల్ని ఖచ్చితంగా వైజాగ్ పంపిస్తాను. కానీ మనం ఎక్కడికి వెళ్ళినా కొన్ని బంధాలు మనల్ని విడిచిపోవని మీరు అర్థం చేసుకోవాలి. సమస్యని ఎదిరించకపోతే అది ఎక్కడున్నా ఇబ్బంది పెడుతుంది. సమస్య మాత్రమే మమ్మల్ని బాధ పెట్టదయ్యా. కొంతమందిని చూస్తే వాళ్ళు అట్టాగే ఎందుకున్నారని బాధ. వాళ్ళను మార్చాలన్నా మార్చలేం. నువ్వు ఎవరి గురించి ఆలోచిస్తున్నావేంటయ్యా? నువ్వేం చెప్పకే. ఇప్పటికే మీ అయ్య గుండె భారమైంది, ఇంకా బాధ పెట్టకు. అంకుల్, మీరు పొరపాటు పడుతున్నారు అంకుల్. చిన్నవాడివైనా నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను బాబు. దయచేసి నాకేమీ చెప్పొద్దు. నేనేం చేస్తానో దానికి అడ్డు చెప్పకుండా ఉండు చాలు. ఇంకో విషయం, ఒకసారి జరిగిన పొరపాటు మళ్ళా జరిగితే అది పొరపాటు కాదు, తప్పే అవుతాది. మన ప్రేమ గురించి చెప్పాలనుకుంటే నేను ఆ ఇంటికి వెళ్ళినానని కోపడుతున్నారు. ఇంక వీళ్ళు నన్ను ఇక్కడ ఉండనిస్తారా? భయపడకు. తడబడుతూ అడుగులు వేయడం కన్నా ధైర్యంగా ముందడుగు వేయడం ముఖ్యం. తీవ్రంగా ఆలోచించు. కృష్ణ అడ్డం పెట్టుకుని అనుకున్నది సాధిస్తేనే నీకు మార్కులు పడతాయి మనోరాలా. అవును భవాని, బావకి దానిపై విషం నూరిపోయాలి. ఇంకే ఈ యాంగిల్ ట్రై చేయి. క్రిష్, ఇలారా. ఏంటి భవాని, ఇక్కడేం చేస్తున్నారు? వయసు మళ్ళిందాన్ని నేనేం చేస్తాను క్రిష్? వయసులో ఉన్న చైత్రకి మంచి చెడు చెప్తున్నానంతే. ఎక్కడికెళ్తున్నావు? నీకు చెప్పిన పనే గ్రాని నాకు కూడా చెప్పింది. నువ్వు ఇంట్లో ఉండాలంటే చేయక తప్పదు కదా. గని వాళ్ల ఆచూకి తెలుసుకోవడానికి వెళ్తున్నావు అనమాట. అయినా పోయిన జన్మలో పార్వతి పోలికలతో ఉన్నదాన్ని పట్టుకొచ్చి ఇంటి కోడల్ని చేస్తానండో ఏమైనా బావుందా? వాళ్ళకి పెత్తనం ఇస్తే ఎలా ఉంటుంది? చండాలంగా ఉంటుంది. అర్ధ ఇష్టం అది సావకూడదయ్యా. మా పారాలుండాలంటే అవి ఉండాలయ్యా. అంటే నేను చెప్పేది వినండి, నా వల్ల మంచి జరుగుతుంది. వద్దు బాబు, మాకు నువ్వు చేయాల్సిన మంచి మమ్మల్ని వదిలేయడమే బాబు.
అర్థం చేసుకో బాబు. చదువుకున్నోడివి, ఇంతకన్నా ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు బాబు. అంకుల్, సౌందర్యని మనస్ఫూర్తిగా ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. జన్మాంతం వరకు ఉంటాను, ఎన్ని జన్మలైనా సరే తనే నా సర్వస్వం కావాలని కోరుకుంటున్నాను. నాకు తెలుసు బాబు, మీరు ఒకరి కోసం ఒకరు పుట్టామని అనుకోవచ్చు, కానీ ప్రేమ బతుకునియ్యాలా. ఇట్ట బతుకుల్ని సకంలో సిరిమేయకూడదు. అవునా కాదా చెప్పు బాబు. ప్రేమే బతికిస్తుంది అంకుల్. లేదు, మీ ప్రేమ సంపెత్తది, ప్రాణాలు తీస్తాది. నువ్వు దాన్ని వదిలేస్తానని మాకు మాట ఇస్తేనే మేము ధైర్యంగా ఉంటాం. నా వల్ల సౌందర్య ప్రాణాలకు ప్రమాదం అనుకుంటే దూరంగా జరిగిపోతాను. నేను అనాథగానే మిగిలిపోవాలని ఆ దేవుడి నిర్ణయం అయితే అలాగే ఉండిపోతాను. నా వల్ల మీరు బాధపడకూడదు. మీ ఇష్టాన్ని కాదన్ను, నా ఇష్టాన్ని చంపుకొని మీ కూతురిని బతికిస్తాను. మీరు కాదంకుల్, నేనే దూరం అయిపోతాను. రాజీ పడియాడు ఉండలేం సరస్వతి, బిడ్డను తోలుకుని పోదాం. ఆయేషా, సార్ 3D యానిమేటరు అతని బొమ్మ గీశాడమ్మా, నువ్వు చూసి గుర్తుపట్టాలి. ఇప్పుడు నువ్వు చెప్పే మాట మీదే అఖిలాండేశ్వరి గారి సంతోషం, ప్రశాంతత ఆధారపడి ఉంటుంది. సార్ ఆ దొంగ ఊహా చిత్రం చూసి నువ్వు గుర్తుపట్టాలమ్మా. రామ్మా, రా. అజయ్ గారు, సార్. ఆయేషాకు పిక్చర్ చూపించండి. ఓకే సార్. చూడమ్మా. ఇదెవరు? ప్రవరాఖ్యుడు. నాటకంలో ప్రవరాఖ్యుడి గురించి చెప్పొద్దు, నువ్వు వాడే నాటకం గురించి చెప్పు. ఏం మాట్లాడుతున్నారు? ఘట్టమనేని అఖిలాండేశ్వరి గారు మీకు ఏ ద్రోహం చేయలేదు. అట్లాంటప్పుడు 25 కోట్లు ఎందుకు ఎత్తేసినావు? ఏం మాట్లాడుతున్నావు సౌందర్య? అబ్బా, ఇప్పుడు కూడా టాపిక్ ని మార్చొద్దు. మీరు అనవసరంగా మీ ఫ్రెండ్ గురించి నువ్వు చెప్పొద్దు సూర్య. ప్రవరాఖ్యుల్లో రావాల్సిన వాడు ఎట్లొచ్చిండో నీకు కూడా తెలుసా? దొంగతనం చేసినందుకు వాళ్ళు దాడి చేసిండ్రు, నీకు గాయమయ్యింది, నెత్తురొచ్చింది. ఇవన్నీ దాచిపెట్టి దావకానికి పోతే దొరికిపోతావని నువ్వేమో మందులేసుకుంటున్నావు, నీ ఫ్రెండ్ ఏమో సూది మందులేస్తున్నాడు. అవునా? సౌందర్య, సంబంధం లేని మాటలు మాట్లాడుకో. చెప్పమ్మా, ఇతనే నా దొంగ? బాగా గుర్తు తెచ్చుకొని చెప్పు. ఒక పంచే, అక్కడ నా ఫోటో లేదనుకో, అప్పుడు ఎవడు ఫోటోలో ఉన్నాడో వాడే దొంగనేసే. ఏయ్, కొంపదీసి నాకు దగ్గరగా ఉండే బొమ్మ గీస్తే నేనే దొంగని చెప్పేస్తావా ఏంటి? అభి, నువ్వు కావాలని చెప్పినవా లేకపోతే నువ్వే దొంగ? నో, అదే నిజమైతే నిన్ను. చెప్పమ్మా, ఇతనే నా దొంగ? ఖచ్చితంగా ఈ పోలికలతో ఉండే అతనే దొంగ సార్. చెప్పా ఆయేషా, నువ్వు గుర్తుపట్టగలిగితే నిర్భయంగా చెప్పు, ఏం పర్లేదు. చెప్పమ్మా. సార్, ఇతను ఇతను
చెప్పమ్మా చెప్పు. ఇతను ఘట్టమనేని దేవేంద్ర గారు కదా? ఆయన ఫోటో గీసి దొంగ అంటున్నారేంటి? అవన్నీ కాదమ్మా, చూసింది ఇతన్నా కదా, కరెక్ట్ గా చెప్పమ్మా. ఇతను చనిపోయాడు కదా సార్, నేను ఇలా చూస్తాను, ఎందుకు ఇలా అడుగుతున్నారు? లాజిక్ కాదమ్మా, ఇతను నువ్వు చూసావా లేదా? లేదు, చూడలేదు. ఈ ఇంట్లో ఫోటోలోనే ఏమి చూశాను. ఓకే ఓకే, రిలాక్స్. మేడం ఈ దొంగని పట్టుకున్నా ఏమీ అనేవారు కాదమ్మా. పెద్ద కొడుకులా ఉన్న ఇతన్ని పట్టుకొచ్చి తన రక్తంగా, తన ప్రాణంగా చూసుకునేది. అఖిలాండేశ్వరి మేడం ఎదురు చూపులు ఫలించేవి. మళ్ళీ ఈ ఇంట్లో సంబరం జరిగేది. అందరూ సంతోషంగా ఉండేవాళ్ళమ్మా. సార్, నేను గీసిన ఏ ఊహా చిత్రాలు ఇప్పటివరకు రాంగ్ కాలేదు సార్. నిజం అవ్వాలని నేను కోరుకుంటున్నాను అజయ్. ఈ చిత్రాన్ని చూశాక నేను కూడా షాక్ అయ్యాను, అంతే సంబరపడ్డాను. మళ్ళీ వాళ్ళ పెద్ద కొడుకు పుట్టాడని హ్యాపీగా ఫీల్ అయ్యేది కదా సార్? అవునమ్మా, నువ్వు చూసింది తను కాదంటున్నావు. సరే వెళ్ళమ్మా. నువ్వేనా ఇలా మాట్లాడేది? తనంటే నీకు ప్రాణం కదరా. అవునరా, తన గుండెల్లో నిండుంది. తను దూరమైన మరుక్షణం నా ఈ గుండె కొట్టుకోవడం ఆగిపోతుందన్న నిజం నిజంగానే సమాధవుతుందేమోరా. ఎప్పుడైతే తనను చూశానో ఆ మొదటి క్షణంలోనే ప్రేమించేశాన్రా. నా మనసు నల్లుకుపోయింది. ఆ రోజు కాలేజ్ బిల్డింగ్ పైనుండి ఐ లవ్ యూ చెప్పినప్పుడు ఐ లవ్ యూ అభి. ఓయ్, ఇట్లు నీ సేవకై ఎదురు చూసి నీ శబరి సౌందర్య. ఆ రోజు నా ప్రేమ బయటికి కనిపించకపోవచ్చు, కానీ అప్పటికే సౌందర్య నా నిండా నిండిపోయింది. నలు ప్రతి అణువు ఆమె కోసం తప్పించింది. కాలేజ్లో, రోడ్డు పైన, బజార్లో, బస్టాండ్లో ఎక్కడ చూసినా తన కోసమే. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.